ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి ప్రతిరోజు జరగబోయేటువంటి మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపు చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు అప్పారావు గారి ప్రార్థన ద్వారా ఈరోజు మనం ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. నా మాట వినపడుతుందా? ఓకేనన్నా, ఓకే, అందరికి వందనాలన్నయ్య. ఓకే, ప్రార్థించుకొని మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీకు క్రీస్తు ప్రభు నామములో వందనాలు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన బహుశ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలమున లేఖనము ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమము ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి, మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, దయ, కృప, కనికరములను బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన సేవకులను, విశ్వాసులను మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని తండ్రి సకాలంలో నడిపించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నాయన క్రమముగా తండ్రి మర్యాదగా మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మాకు కావలసిన మంచి జ్ఞానము, వివేకము నిమ్మను ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని బోధించబోచున్న వారికి, చదవబోచున్న వారికి, పాటలు పాడేవారికి నాయన మంచి స్వరమును, బలమును, శక్తినిచ్చి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. అలాగే పాటలలో భాగంగా మొదటి పాటగా సహోదరులు ప్రభుదాస్ గారు పాడతారు. తర్వాత రెండవ పాటగా సహోదరులు అప్పారావు గారు పాటను పాడి వినిపిస్తారు. పాటలు వందనాలండి. అన్ని కాలంబులా నున్న యెహోవా అనే పాట పాడుకుందాం. అన్ని కాలంబులా నున్న యెహోవా నిన్నాదారం బాయో కన్నా తండ్రి వన్నేకెక్కిన మోక్ష వసాళిసానుతో లున్నతమయ్యున్న మన్నే నీకు అన్ని కాలంబులా
నున్నాయోవా నిన్నాతారం బాయో కన్నా తండ్రి నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడావివే ఉన్న లోకంబులా నుడుగాక కరుణాసం పన్నాతతో నేలు ప్రభుడావివే అన్ని జీవుల నెరిగి యాహారామి చూచు నున్న సర్వాజ్ఞ డవు నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్ను తిల్చుటకునే జాలుదునా అన్ని కాలంబులా నున్నాయోహోవా నిన్నాదారం బాయో కన్నా తండ్రి పుట్టింపాని వంచు భూషింపాని వంచు గిట్టింపాని వంచు ప్రస్తుతించు వట్టి పానికి మాలి నట్టి మానవులాచే పట్టి రక్షింపబా జుండవంచు దట్టమైన కృపను దరిజేర్చనాకిచి పట్టై నిలచి ఉండు ప్రభుడావంచు గట్టాడా చేగాడా ముట్టుదాను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతించు అన్ని కాలంబులా నున్నాయోవా నిన్నాతారం బాయో కన్నా తండ్రి కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరేశుద్ధుడావివు పాపి నేను సారా భాగ్యుడావివు జగతిలో నా కన్నా దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతియుతూ నేరీతి సేవింతు నేరమెన్నక ప్రోవా నిరనమ్మితి అన్ని కాలంబులా నున్నాయోహోవా నిన్నాతారం బాయో కన్నా తండ్రి
అందరికీ వందనాలండి. అలాగే రెండో పాటగా హెచ్చరికగా ఉండేటట్లుగా పాడుతున్నాం. కోరుకో సోదరా నీవు రెండు మార్గములు నీ ముందున్నవి నేడే కోరుకో సోదరి నీవు. మొదటి మార్గంబు జీవ మార్గంబు మరణ మార్గంబు దాని వెనుకనుండే. మొదట మార్గంబు జీవ మార్గంబు మరణ మార్గంబు దాని వెనుకనుండే. మరువకోయి సోదరా వెనుక నరకముందని మరువకోయి సోదరి వెనుక నరకముందని నరకములో నీ మొరను ఎవరు ఆలకింపరు నరకములో నీ మొరను ఎవరు ఆలకింపరు. కోరుకో సోదరా నీవు రెండు మార్గములు నీ ముందున్నవి నేడే కోరుకో సోదరి నీవు. నీదు కోరికలే నిన్ను మించిపోయే నీదు ఆశలన్నీ అడుగంటి పోయే. నీదు కోరికలే నిన్ను మించిపోయే నీదు ఆశలన్నీ అడుగంటి పోయే. నీదు బ్రతుకు శూన్యమో నీదు బాట మరణమో నీదు బ్రతుకు శూన్యమో నీదు బాట మరణమో. నిక్కముగా నీ బ్రతుకు నిందల పాలవునులే నిక్కముగా నీ బ్రతుకు నిందల పాలవునులే. కోరుకో సోదరా నీవు రెండు మార్గములు నీ ముందున్నవి నేడే కోరుకో సోదరి నీవు. భక్తుడే హోషువా ఈ విధముగా పలికెను మీరు ఎవరిని సేవించదరో తెలియదు. భక్తుడే హోషువా ఈ విధముగా పలికెను మీరు ఎవరిని సేవించదరో తెలియదు. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవింతుము నేనును నా ఇంటి వారు యెహోవాను సేవింతుము. కోరుకో సోదరా నీవు రెండు మార్గములు నీ ముందున్నవి నేడే కోరుకో సోదరి నీవు. భక్తుడిలిమియా ఈ విధముగా పలికెను రెండు అభిప్రాయములు మీకు వద్దని. భక్తుడిర్మియా ఈ విధముగా పలికెను రెండు అభిప్రాయములు మీకు వద్దని. భక్తులంతా నడచిరే జీవ మార్గంబున
భక్తులంతా నడచిరి జీవ మార్గంబున, బాధలేమి లేవక్కడ భలే ఆనందము. బాధలేమి లేవక్కడ భలే ఆనందము. కోరుకో సోదరా నీవు, రెండు మార్గములో నీ ముందున్నవి నేడే. కోరుకో సోదరి నీవు. భక్తుడిర్మియా ఈ విధముగా పలికెను, మార్గ మధ్యమందున నిలిచి చూడుడి. భక్తుడిర్మియా ఈ విధముగా పలికెను, మార్గ మధ్యమందున నిలిచి చూడుడి. ఏది మంచి మార్గమో ఎరిగి తెలుసుకొమ్మని, ఏది మంచి మార్గమో ఎరిగి తెలుసుకొమ్మని. ఎలా తడవ చేసేదవు ఇప్పుడే కోరుకోవయ్యా, ఎలా తడవ చేసేదవు ఇప్పుడే కోరుకో అమ్మా. కోరుకో సోదరా నీవు, రెండు మార్గములో నీ ముందున్నవి నేడే. కోరుకో సోదరి నీవు. వందనాలండి. ఇప్పటి వరకు చక్కటి కీర్తనలను పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నామండి. వాక్య పఠన భాగంగా ఆదికాండము 28వ అధ్యాయము మొదటి 4 వచనములు సహోదరులు స్వామి గారు చదువుతారు. అలాగే 5వ వచనం నుండి 9వ వచనం వరకు సహోదరులు ప్రభుదాసు గారు చదువుతారు. 10వ వచనం నుండి 14వ వచనం వరకు సోదరులు అప్పారావు గారు చదువుతారు. 15వ వచనం నుండి 18వ వచనం వరకు సంధ్య చదువుతుంది. 19వ వచనం నుండి చివరి వరకు జ్యోతి, చల్లపల్లిలో ఉన్నటువంటి సహోదరి జ్యోతి గారు చదువుతారు. తండ్రి దేవునికి నా మాట వినపడుతుందా? అనే హలో. అందరు మాట్లాడితే అట్లా అనవసరం లేదు, మీరు డైరెక్ట్ స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడండి. ఓకే థ్యాంక్స్. తండ్రి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చి మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. 28వ అధ్యాయం ఆదికాండం. ఇషాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో యవతిని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పదనారాములోనున్న నీ తల్లి తండ్రి అయిన బెతయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని ఇతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి చేసి నిన్ను విస్తరింప చేసి నీవు పరవాసివై దేశమును అనగా దేవుడు అబ్రాహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు. ఓకే. కూడా చదవండి. ఓకే. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయనుగా అని అతడు దీవించి యాకోబును పంపివేసెను. ఓకే. యాకోబును పంపివేసెను. అతడు పద్దనారాములోనున్న సిరియావాడగు బెతయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రెబ్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళెను.
ఇస్సాకు యాకోబును దీవించి పద్దనారాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపిననియు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకున్నప్పుడు ఇదియు గాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయిలు నొద్దకు వెళ్లి తనకున్న భార్యలుగా అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబుయోతు సహోదరియునైన మహాలాతును కూడా పెండ్లి చేసుకొనెను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగిచున్నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాన్ని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఓకేనా? ఓకేనయ్యా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఇప్పటి వరకు చక్కగా 28వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఈ యొక్క అధ్యాయమును చక్కగా క్లుప్తంగా వివరించవలసిందిగా సహోదరులు ఎలీషా గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరికీ వందనములండి. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా,
దేవుడు మరలా ఈ ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించి దేవుడు సూచించినటువంటి ఇంత గొప్ప బాధ్యతను అనుగ్రహించిన విధానం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంలో ఆది కాండము 28వ అధ్యాయాన్ని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి వివరించుకుందాము. ఆది కాండము 28వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు ఇస్సాకు యాకోబుతో మాట్లాడుట. 1 నుండి 5 వరకు ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో మాట్లాడుట. 6 నుండి 9 వరకు యాకోబు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునుట. 6 నుండి 9 వరకు ఏశావు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునుట. 10 నుండి 15 వరకు దేవుడు యాకోబుతో కలలో మాట్లాడుట. 10 నుండి 15 వరకు దేవుడు యాకోబుతో కలలో మాట్లాడుట. 16 నుండి 20 వరకు మనం చూసినప్పుడు యాకోబు ఉన్నటువంటి స్థలానికి పేరు పెట్టుట, మరలా దేవునికి మొక్కుబడి చేసుకునుట. 16 నుండి 22 వరకు యాకోబు ఆ స్థలానికి పేరు పెట్టుట, దేవునికి మొక్కుకొనుట. ఈ రీతిగా ఒక అధ్యాయాన్ని మనం విడగొట్టి చదువుకున్నట్లయితే అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని క్లుప్తంగా మనం వివరించుకోవడానికి ప్రయత్నించుదాం. ఇందులో మొదటి భాగము 1 నుండి 5 వరకు 27వ అధ్యాయము 46వ వచనంలో రెబెకా ఇస్సాకుతో కోడల గురించి మాట్లాడుకున్నారు. దానికి ఇస్సాకు కూడా అంగీకరించి 28వ అధ్యాయంలో యాకోబుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు కనాను స్త్రీలలో ఎవరిని చేసుకోకూడదు, నీవు నీ మేనమామ ఇంటికి వెళ్ళు, నీ మేనమామ కుమార్తెలో ఒకదాన్ని చేసుకో, దేవుడు సర్వశక్తి దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములుగా నిన్ను సంతానాభివృద్ధి కలుగజేసి ఇక భూమి అంతటిని కూడా, ఈ దేశం అంతటి కూడా నీ స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి యాకోబును పంపించేటువంటి క్రమంలో ఇస్సాకు యాకోబుతో మాట్లాడాడు. ఆ ప్రకారంగా యాకోబు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇది 6వ వచనం నుండి 9 వరకు ఇస్సాకు యాకోబుతో మాట్లాడి యాకోబును పంపించినటువంటి క్రమాన్ని ఏశావు గమనించాడు. యాకోబు నాకు 2 సార్లు మోసం చేశాడు, అలాంటి వాడిని క్షేమంగా ఉంచుట కొరకై ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు, అది కూడా కనాను స్త్రీలలో ఎవరిని చేసుకోకూడదు అంటున్నారు, వీళ్ళు నా పక్షాన లేరు, నా తమ్ముడు పక్షాన ఉన్నారు అని తల్లిదండ్రులకు విరోధంగా ఇస్మాయేలు కుమార్తెను చేసుకోవటం జరుగుతుంది. అప్పటికి ఇద్దరిని చేసుకున్నాడు, మళ్ళీ మూడో ఆమెను ఇస్మాయేలు కుమార్తెను చేసుకున్నాడు. ఇస్మాయేలు కుమార్తె ఏశావుకు ఏమవుతుంది అంటే అన్న కూతురు.
అన్న కూతుర్ని చేసుకున్నాడు. పెదనాన్న కూతురు. ఇస్మాయేలు, ఇస్సాకు అన్నదమ్ములు. ఇస్సాకు కుమారుడు ఏశావు. ఇస్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి అయిన మహాలతు. మహాలతు అనేటి ఆమె ఏశావునకు పెదనాన్న కుమార్తె. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇలాగున్న ఏశావు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగింది. 10 నుండి 15 వరకు యాకోబు ప్రయాణాన్ని వివరిస్తున్నాడు. బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. ఆ ప్రయాణంలో మార్గ మధ్యంలోనే పొద్దుగుక్కిపోయింది. ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకొని అక్కడ పండుకున్నటువంటి పరిస్థితుల్లో అతని కల వస్తూ ఉంది. ఒక నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడిన దేవదత్తులు ఎక్కుతూ దిగుతున్నారు. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు అబ్రహాము, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీ పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. భూమి మీద లెక్కకు ఇసుకరేణి వలె నీ సంతానమగును. నీ సంతానము నలుమూలలో వ్యాపించును. ఈ దేశాన్ని నీకు ఇచ్చేదను అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడటం జరిగింది. అప్పుడు యాకోబు నిద్రలేచి, ఈ స్థలము మామూలు విషయం కాదు. 16 వచనం నుండి 22 వరకు. యాకోబు నిద్రలేచి, ఈ స్థలము మామూలు స్థలం కాదు, దేవుడు నాతో మాట్లాడిన స్థలము, కాబట్టి ఇది దేవుని మందిరము అని చెప్పి దానికి బేతేలు అనే పేరు పెట్టాడు. తలగడగా చేసుకున్నటువంటి రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాడు. తర్వాత, నేను వెళ్ళు ప్రదేశములో ఆహారము, వస్త్రములు ఏ కొరత లేక సమృద్ధిగా కలిగి నేను మరలా తిరిగి వచ్చినట్లయితే నాకు ఇచ్చినటువంటి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా చెల్లించుదునని మొక్కుబడి చేసుకొని ప్రయాణం కొనసాగించాడు. కాబట్టి పిల్లరా, 28వ అధ్యాయాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి 1 నుండి 5 వరకు ఇస్సాకు యాకోబుతో మాట్లాడటం, 6 నుండి 9 వరకు ఏశావు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వివాహం చేసుకోవటం, 10 నుండి 15 వరకు దేవుడు యాకోబుతో కలలో మాట్లాడటం, 16 నుండి 22 వరకు యాకోబు ఆ స్థలానికి పేరు పెట్టడము, దేవునికి మొక్కుకోవటము. ఈ సంగతులు మనం ఇందులో చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి రవి గారికి, నా వెనక మాట్లాడబోతున్నటువంటి పెద్దలు దేవకిరణ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వివరణ ముగిస్తూ ఉన్నాము. అందరికీ వందనాలండి. చక్కగా క్లుప్తంగా ఈ యొక్క 28వ అధ్యాయాన్ని వివరించినటువంటి సహోదరులు ఎలీషా గారికి వందనములు తెలియజేస్తున్నామండి. వందనాలు. దేవకిరణ్ గారు మనకి వాక్యమును బోధిస్తారు. ఆ యొక్క వాక్య విషయమై ప్రార్థనా సహాయం కోరవలసిందిగా సహోదరులు ఎలీషా గారిని కోరుచున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, మీ కృపా బాహుళత చేత మమ్మలను ప్రేమించి రాత్రంతా సుఖమైన నిద్రను అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని స్తుతించుటతో ప్రారంభించేటువంటి గొప్ప బాధ్యత నీ ప్రియులు రవి గారి ద్వారా మాకు అనుగ్రహించారు. అందుకు మీకు వారిని బట్టి, ఈ యొక్క క్లాసును బట్టి, క్లాసులో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు
మీ కుమారుడు నామములో చెల్లిస్తూ తండ్రి మరి ఈ సమయంలో అల్పునైన నాకు మీ యొక్క కృప అనుగ్రహించి 28వ అధ్యాయాన్ని వివరించడానికి సహాయం చేశారు. అందుకును మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మరి ఈ సమయంలో నా యొక్క వెనుక పెద్దలు అనుభవం కలిగినటువంటి నీ యొక్క దాసులు దేవకీర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కిరణ్ గారికి కావలసినటువంటి మీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ రోజున మాట్లాడుతున్న సంగతులు స్పష్టంగా వివరంగా మాతో మాట్లాడే సామర్థ్యత మీరు దయచేయండి. అలాగనే వింటున్న మేమందరం కూడా ఆయన వాటిని సరిగా అర్థం చేసుకునేటువంటి జ్ఞాన వివేక మనస్సు దయచేసి ఈ రీతిగా నీ యొక్క జ్ఞానాన్ని మేమందరము నేర్చుకుని ఈ లోకంలో నీ బిడ్డలముగా గొప్ప జ్ఞానవంతులుగా జీవించుటకు మీకు మహిమ తెచ్చుటకు మమ్మలను మీ చేతిలో బలమైన పాత్రగా వాడుకునమని మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ఈ మనలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యము వింటున్న ప్రతి సహోదరులందరినీ దేవుడు తన సత్యవాక్యంతో వారి హృదయాలను సంధించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు గాను దేవుని నామములు మరియు బిరుదులు అనే అంశమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆ భాగముగా యెహోవా అను పేరుతో బైబిల్ నందు జతపరచబడిన బిరుదులను గూర్చి ధ్యానిస్తూ యెహోవా ఇరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా కడాష్ అనే హెబ్రీ పేర్లు లేక బిరుదులు, వాటి యొక్క అర్థములు, అవి ఉపయోగించబడిన విధానము, వీటన్నిటినీ మనము నిన్నటి దినం వరకు ధ్యానించాము. ఈరోజు మనము యెహోవా షాలోమ్ అనే హెబ్రీ మాటను మనము ధ్యానించబోతున్నాం. యెహోవా షాలోమ్, ద లార్డ్ అవర్ పీస్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడితే తెలుగులో యెహోవా మన సమాధానము లేక యెహోవా మన సమాధానకర్త అనే అనువాదాన్ని తెలుగు పండితులు అనువదించారు. కనుక మనము ఈ యొక్క మాట యొక్క అర్థాన్ని గమనించినప్పుడు యెహోవా మన సమాధానమై ఉన్నాడు అని మనం గ్రహించగలము. ఈ మాటని మనము బైబిల్ గ్రంథం నందు చూసినట్లయితే మనకి ఈ మాట ఎక్కడ కనపడుతుందంటే న్యాయాధిపతులు గ్రంథంలో ఈ మాట మనం చూడగలము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయ్యను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. ఇది మనము ఇక్కడ చూడగలం. కనుక ఇక్కడ ఆయన గిద్యోను గారు, న్యాయాధిపతి అయిన గిద్యోను గారు ఆ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆయన పేరు పెడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ద లార్డ్ అండ్ కాల్డ్ ఇట్ జెహోవా షాలోమ్ అనే మాట ఆయన పెట్టాడు. కనుక ఆ బలిపీఠానికి ఆయన పెట్టిన పేరు యెహోవా షాలోమ్ అనగా దేవుడు మన సమాధానమై ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క మాట చెప్పవలసి వచ్చింది అంటే, ఇశ్రాయేలీలు అమాలేకీయుల చేత అణచివేయబడుతున్న దినాలు అవి.
అలా అణచివేయబడుతూ ఉన్నప్పుడు అది ఎంత భయంకరమైన పరిస్థితి అనేది మనం ఆలోచిస్తే, వారు మిద్యానీయులు ఇశ్రాయేలీలను అణిచివేశారు. ఇక్కడ 2వ వచనం మనం చూసినప్పుడు, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వారు సమాధానము లేక, శాంతి లేక, నెమ్మది లేక ఉన్న పట్టణాన్ని విడిచిపెట్టి, ఇళ్లను విడిచిపెట్టి వారు కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమ కోసం సిద్ధపరచుకొని అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారు వేసిన పంటలు అన్నీ కూడా ఈ మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు ప్రాంతపు వారు వచ్చి అక్కడే గుడారాలు వేసుకొని మిడతల దండంత విస్తారముగా వచ్చి అన్నిటినీ ధ్వంసం చేసి సర్వనాశనం చేశారు. అలాంటి పరిస్థితిలో మనకి ఇక్కడ దేవుని పక్షంగా ధైర్యంగా నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరంటే గిద్యోను. గిద్యోను మాత్రమే అక్కడ ధైర్యంగా నిలబడ్డాడు. అలాంటి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ వారితో యుద్ధం చేయాలని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో గిద్యోను దేవుడు తనతో మాట్లాడినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త, అంటే సమాధానము లేకుండా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ సమాధానము అనుగ్రహించేవాడు అని చెప్పి ఆయనకు ఆ పేరు పెట్టాడు. ఈనాడు మనము కూడా సమాధానాన్ని పోగొట్టుకున్నాం. పాపము మన జీవితాల్లో సమాధానాన్ని దొంగిలించింది. ఇశ్రాయేలీలు అలా అవటానికి లేక అలాంటి పరిస్థితులు రావటానికి కారణం ఏంటంటే, ఆ అధ్యాయం అనగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున, అది పరిస్థితి. వారి దోషము వారిని ఆ స్థితికి నడిపించింది. కనుక ఈరోజు మన జీవితాల్లో, సర్వలోకంలో ఉన్న మానవాళి యొక్క అందరి జీవితాల్లో కూడా పాపము సమాధానాన్ని దొంగిలించింది. కనుక మనకు కూడా సమాధానం కావాలి. మనకు సమాధానం ఎలా అనుగ్రహించబడుతుంది? ఆనాడు ఇశ్రాయేలీయులకు సమాధానకర్తగా దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు వారికి సమాధానం అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో మనకు సమాధానం ఎలా అనుగ్రహించబడుతుంది అంటే, యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన ద్వారా మనకు సమాధానము కలుగుటకు దేవుడు ఏకైక మార్గాన్ని అనుగ్రహించాడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఇశ్రాయేలీలు చేసిన పాపము లేక అవిధేయత లేక దోషము వారి జీవితాల్లో సమాధానాన్ని దొంగిలిస్తే, ఈనాడు సర్వ మానవాళి యొక్క పాపము వారిని దేవునికి శత్రువులుగా చేసింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవునికి
శత్రువులైపోయారు. కనుక శత్రువులైన మనలను తిరిగి సమాధానపరుచుకున్నట్టుకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక మనము క్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునితో సమాధాన పడగలము. కనుక మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలుగా మరలా తిరిగి ఆయనతో సమాధాన పట్టుకు మనకు దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించి ఉన్నారు. కనుక మనము ఆయన దగ్గరకు వచ్చుట ద్వారా ఆయన ద్వారా మనము తండ్రి ఎత్తుకు చేరగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇది దేవుని మాటలు మనం ఇక్కడ గమనించినట్లయితే, ఆయన మన సమాధానమై ఉండి అనగా యూదులకు అన్యజనులకు మధ్య ఉన్న శత్రుభావమును తొలగించి ఒక్క నూతన పురుషునిగా, క్రీస్తునందు ఒక్క నూతన పురుషునిగా అనగా ఆ యూదుడు ఆ అన్యుడు లేక గ్రీసు దేశస్థుడు అనే భేదం లేకుండా ఒకే ఒక్క నూతన పురుషుడు, ఆ ఒక్క నూతన పురుషుడే క్రైస్తవుడు. కనుక క్రైస్తవుడు అను పేరును అనుగ్రహించి క్రీస్తు ద్వారా అందరూ కూడా దేవునితో సమాధానపడే గొప్ప భాగ్యాన్ని క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక నేడు మనకు ఒక షాలోం ఉన్నాడు. ఆ షాలోం అనగా సమాధానకర్త ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరలా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన సంగతులు మనకు కనపడుతూ ఉంటాయి. 10-11 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనకు సమాధానకర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ఇక్కడి మాట కనపడుతుంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. కనుక ఆయన మన సమాధానకర్త. కనుక ఈరోజు మనము ఆ యొక్క సమాధానాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. ఈరోజు వాక్యం ఉంటున్న మీలో ఎవరైనా సరే మీ జీవితంలో సమాధానము లేకపోతే, నెమ్మది లేకపోతే, శాంతి లేకుండా ఉన్నట్లయితే ఈ వాక్యం వింటూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తును మీరు విశ్వసించడం ద్వారా
అంగీకరించుట ద్వారా మీరు సమాధానము పొందగలరు. మీ జీవితంలో ఐశ్వర్యము, డబ్బు, ఉద్యోగము, వ్యాపారము, ఈ లోక సంబంధమైన ఎటువంటిది ఇవ్వలేని గొప్ప నెమ్మదిని, సమాధానమును ప్రభువైన యేసుక్రీస్తు మీకు అనుగ్రహించగలడు. ఆ విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు క్రీస్తునొద్దకు వచ్చుట ద్వారా మన పాపములకు ఆయన బలి అయి మనకు శాంతిని అనుగ్రహించి ఉన్నారు. పాపము దొంగిలించిన సమాధానాన్ని క్రీస్తు ప్రభువు మరలా మనకు అనుగ్రహించు ఉన్నారు. కనుక మీ జీవితంలో సమాధానము మీరు ఆశించినట్లయితే, మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఒకవేళ విసిగి వేసారిపోయినా, ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా, ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువునొద్దకు వచ్చినప్పుడు ఆయన మీకు సమాధానము అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇక మనం 6వ మాటలోనికి వెళ్దాం. 6వ మాట మనం గమనించినట్లయితే యెహోవా సిత్కెను అనే మాట మనకు కనపడుతుంది. ఇంగ్లీష్లో ద లార్డ్ అవర్ రైచియస్నెస్ అనగా దేవుడు మన నీతి, యెహోవా మన నీతి అయి ఉన్నాడు. యెహోవా సిత్కెను అనగా యెహోవా మన నీతి అనే మాట మనకు ఇక్కడ కనపడుతుంది. మొదటిసారి ఈ లోకమునకు రాబోచున్న మెస్సియా ఇశ్రాయేలునకు నీతి కలుగుటకు ఏ విధముగా బలియాగము కాబోచున్నాడో ఇర్మియా తన ప్రవచనములో ఈ మాటను తెలియజేశాడు. ఒకసారి మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే ప్రవక్తల గ్రంథాల్లో ఇర్మియా గ్రంథం మనకి కనపడుతుంది. ఇర్మియా గ్రంథము మనం చదువుకున్నట్లయితే 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం ఇలా తెలియజేస్తుంది. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఆ యేసుక్రీస్తు వారిని కూర్చి ఈ మాట మనకి కనపడుతుంది. ఇంగ్లీష్లో ఈ మాట ద లార్డ్ అవర్ రైచియస్నెస్ అనే మాట, ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక ఆయన పేరు ఇక్కడ ఇలా పిలువబడుతుంది. కనుక యెహోవా మనకు నీతి అని అతనికి పేరు. అతను అంటే రాబోయే క్రీస్తు ప్రభువారు. కనుక క్రీస్తు ప్రభువారు మనకు నీతి. ఆయన మన అందరి కొరకు బలి అయిన క్రీస్తు మనలను నీతిమంతులుగా చేసి ఉన్నాడు. కనుక మనము నీతిమంతులుగా అగుటకై దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించబోతూ ఉన్నాడు అని ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే ప్రవక్త అయిన ఇర్మియా ఈ యొక్క వచనాన్ని ఆయన తెలియజేశాడు. మనం క్రొత్త నిబంధనకు వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కనుక మనము గమనించినట్లయితే దేవుని నీతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ నీతి మన జీవితాల్లో కూడా మనము కూడా నీతి అగుటకు లేక నీతిమంతులముగా తీర్చబట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యందు మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము. కనుక ఇక్కడ మన నీతి లేక మనకు నీతి లేక మన నీతికి మూలమైన వాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో పేతురు గారు ఇలాగా తెలియజేస్తూ ఉన్నారు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇక్కడ మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు. చూడండి, అనీతిమంతులు మనం ఎవరము? అనీతిమంతులము. కనుక మనము నీతిమంతులము కాదు. నీతిమంతుల కోసం ఆయన చనిపోలేదు. ఆయన చనిపోయింది
అనీతిమంతుల కొరకు. ఇది ఎంత గొప్ప సత్యమో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కరుణ కలిగిన వాడు చూడండి. ప్రియ సహోదరి సహోదరులరా, మనము పాపులముగా ఉన్నప్పుడే మనము మంచి భక్తిపరులమని, మంచి పరిశుద్ధులమని దేవుడు మన కొరకు ఆయన కుమారుని అప్పగించలేదు. కానీ కనీసము నీతిమంతుని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవుటకు సిద్ధపడతాడు. అయ్యో, ఒక నీతిమంతుడు చనిపోతున్నాడు, నేను అతని బదులుగా చనిపోతే ఆ నీతిమంతుడు అనేకులకు ఉపయోగపడతాడు అని చెప్పి చనిపోవటానికి ఎవరైనా ఒకవేళ తెగింపవచ్చు. అది కూడా అరుదుగా జరుగుతుంది. కానీ దేవుడు తన ప్రియ కుమారుని నీతిమంతుల కొరకు ఆయన అప్పగించలేదు. ఆయన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలా వెల్లడిపరుచున్నాడు అంటే, పాపులమై ఉండగానే, మనమందరము కూడా పాపులమై ఉండగానే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు అప్పగించాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తము మనలను నీతిమంతులుగా తీర్చుతుంది. యేసు రక్తము మాత్రమే సర్వలోక మానవాళి యొక్క పాపములను విమోచించి సర్వలోకములో ఉన్న మానవాళి యొక్క ఆ పాపముల నుండి విడిపించ శక్తి గలదై ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కనుక ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక నీతిమంతుని యొక్క రక్తమే మరొకరిని నీతిమంతులుగా చేయ శక్తి గలదై ఉన్నది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఈరోజు సర్వలోకములో ఉన్న మానవాళి యొక్క పాపము నుండి విడిపించి నీతిమంతులుగా చేయు శక్తి కలిగి ఉన్నది. కనుక మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన మనలను నీతిమంతులుగా చేయ తగిన వాడై ఉన్నాడు, నీతిమంతులుగా చేయువాడై ఉన్నాడు, నీతిమంతులుగా చేయుటకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ఇది మనం గ్రహించాలి. కనుక ఈ మాట మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ యెహోవా సిద్కెను అనగా యెహోవా మన నీతి. ఈనాడు క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు మన నీతి అయి ఉన్నాడు. ఈ మాట మనం గమనించాలి. కనుక ఆయన నీతిమంతుడు, నిన్ను నన్ను సకల మానవాళిని కూడా నీతిమంతులుగా చేయుటకు ఈ లోకమునకు వచ్చిన ఏకైక రక్షకుడు అను సంగతిని మనమందరము గ్రహించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తరువాత మనము ఇంకొక మాట మనం చదువుకుందాము. యెహోవా షమ్మా అనే మాట. హెబ్రీ భాషలో ఈ మాటను మనం గమనించినట్లయితే యెహోవా షమ్మా. ఇంగ్లీషు తర్జుమాదారులు ఇలాగ తర్జుమా చేశారు, ద లార్డ్ ఈస్ దేర్. ఎంత గొప్ప మాట! యెహోవా ఇక్కడ ఉన్నాడు. చాలా మందిని మనం గ్రహించితే దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. కానీ యెహెజ్కేలు గ్రంథకర్త ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు ఆయన రాసిన మాటలు ఇవి. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము మనము గమనించినట్లయితే 35వ వచనం ఇలా తెలియజేస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ దేవాలయాన్ని గురించి, దేవాలయానికి సంబంధించిన కొలతలు తెలియజేస్తూ, దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము, యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ద లార్డ్ ఈస్ దేర్ అనే మాట. జాగ్రత్తగా మనం గమనించినట్టు ఆ పట్టణానికి పెట్టబడిన పేరు ఇది, ద లార్డ్ ఈస్ దేర్. యెహోవా ఇక్కడ ఉన్నాడు.
దేవుడు ఉండు స్థలము అని పేరు. కనుక దేవుడు ఉన్నాడు ఇక్కడ, యెహోవా ఇక్కడ ఉన్నాడు, లేక యెహోవా ఉండు స్థలము. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ రోజు కూడా దేవుడు మనతో ఉన్నాడు, ఇది మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనకందరికీ తెలిసిన ఆ యొక్క వచనం మత్తయి సువార్తలో మనం గమనించినప్పుడు ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అని ఆయన పుట్టక ముందుగానే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ఆ పేరు ప్రవచించబడింది. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. తోడు అంటే ఆయన మనతో ఉన్నాడు. గాడ్ విత్ అస్ అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. కనుక ఆయన మనతో ఉన్నాడు. కనుక ఆ దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతిని అనగా క్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనతో ఉన్నాడు అనే సంగతి మనము అక్కడ వినగలం. ఈ మాట మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో కనపడుతుంది. కనుక ఆయన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. కనుక ఇమ్మానుయేలు అనే పేరుకి గాడ్ విత్ అస్ అని ఇంగ్లీష్ మాట అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనకు తోడని అర్థము. కనుక ఈ పాత నిబంధనలో ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త మరి ఆయనకు యెహోవా షమ్మా, యెహోవా ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలంలో ఉన్నాడు అని పేరు పెడితే, క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన ఇమ్మానుయేలు. కనుక ఈరోజు ఆయన మనతో ఉన్నాడు అనే సత్యాన్ని మనము విశ్వసించడం ద్వారా మన జీవితాల్లో ఎంతో ఆదరణ మనం పొందగలం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణమై వెళ్తూ ఉన్న సందర్భంలో ఆయన పలికిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎంతో చక్కగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఆయన మనతో ఉన్నాడు, సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. నేను ఇప్పుడు భౌతికంగా మీతో లేనని మీరు భయపడవద్దు, నేను మీతో ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉంటాను, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను, మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాడు. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించండి, మీ జీవితంలో సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇంకా అనేకమైనవి మీ జీవితంలో ఏర్పడినప్పుడు, మీరు తీవ్రమైన మనోవేదనలో ఉన్నప్పుడు, దేవుడు నన్ను ఎడబాశాడు, నాకెవరు తోడు లేరు, నన్నెవరు పట్టించుకోవటం లేదు, అయ్యో నేను ఒంటరినైపోయాను అని ఒకవేళ మీరు దిగులుతో ఉన్నారేమో, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మీతో ఉండేవాడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా సరే ఆయన మీతో కూడా ఉండేవాడు. మనము యోసేపు యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. అలాగే ఆయన అన్నలు కూడా ఆయన్ని చంపివేయటానికి ఒక గోతిలో పడవేశారు. ఆఖరికి ఆయన్ని మిద్యాను వర్తకులకు అమ్ముకున్నారు. తల్లి లేదు, తండ్రి లేదు, సొంత అన్నలే చంపడానికి ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరివాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన జీవితంలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని మనం ఆలోచన చేస్తే ఆది కాండము గ్రంథము 39వ అధ్యాయము, ఆది కాండము గ్రంథము 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. జాగ్రత్త మనం గమనించాలి. ఇక్కడ పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్లో ఈ మాట కనపడుతుంది, అండ్ ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ సంగతి ఎవరికి తెలిసిందో తెలుసా? 3వ వచనం చదువుకుందాం. యెహోవా
అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. ఎంత అద్భుతమైన పరిస్థితులు! చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇంకొక వచనం కూడా ఉంది ఇక్కడ, 21వ వచనం. 21వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి ఎంత చక్కగా ఉంటుందో ఈ మాట. ఇక్కడ ఒంటరివాడైన యోసేపు భౌతికంగా అందరి దృష్టిలో దిక్కులేని వాడుగా, ఒంటరివాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ కంటికి కనిపించని ఒక మహాశక్తివంతుడు, ఒక మహోన్నతుడు యోసేపు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు నీ జీవితంలో నీకున్నవారు, నీతో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు. నీ భార్య, లేక నీ భర్త, లేక నీ పిల్లలు, లేక నీ బంధువులు నిన్ను వదిలిపెట్టొచ్చు. కానీ నువ్వు యేసుప్రభువుని నమ్ముకుంటే ప్రభు నీతో ఉంటాడు. అదృశ్య దేవుడు నీతో ఉంటాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. కనుక ప్రభు అయిన యేసు మనకు తోడుగా ఉన్నవాడు, మనతో ఉన్నవాడు. ఇక్కడ యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నట్లుగా నీ జీవితంలో నీకు కూడా తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, యెహోవా యోసేపునకు తోడై ఉన్నప్పుడు జరిగిన అద్భుతం ఏమిటంటే, ఆయన పైన నిందలు వచ్చాయి. ఆ నిందలన్నీ తొలగించబడ్డాయి. ఆ తర్వాత ఆయన ఐగుప్తు దేశానికి అధిపతిగా అయ్యాడు. ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వచ్చినవాడు ఏ దేశంలో బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశానికి అధిపతి కావటం అనేది అసాధారణమైన విషయం. ఇది ఊహించలేని విషయం. కారణం ఏమిటి అంటే, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఎవరి తోడు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని తోడు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. కనుక నాకు డబ్బు తోడుంది, లేకపోతే ఆస్తి తోడుంది, లేక ఉద్యోగం తోడుంది, లేక ఏదేదో తోడుందని ఆ భౌతికమైన అశాశ్వతమైన తోడుతో, ఆ తోడును బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావేమో, ఆ తోడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. కానీ దేవుని తోడు నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన నీతో ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ జీవితానికి గొప్ప మేలు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కనుక ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఇక మనము మరొక పదాన్ని, 8వ మాటను మనం గమనించినట్లయితే, ఈ మాటను మనం పరిశీలించినప్పుడు యెహోవా సబాయోత్ అనే మాట మనకు కనపడుతుంది. హెబ్రీ భాషలో యెహోవా సబాయోత్ అనే మాటకు ఇంగ్లీష్లో అర్థం ఏమిటంటే ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అనే మాట కనపడుతుంది. మరికొంతమంది మరొక తర్జుమాలో ద లార్డ్ ఆఫ్ ఆర్మీ అనే మాట కూడా తర్జుమా చేశారు. అంటే దీనికి అర్థం ఏంటంటే సైన్యములకు అధిపతి అని తెలుగు పండితులు తర్జుమా చేశారు. సైన్యములకు అధిపతి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా సైన్యం. యెహోవా ఆ సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ఈ మాట మనకు ఎక్కడ కనపడుతుంది అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఈ మాట మనకు కనపడుతుంది. 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోచుండెను. ఇంగ్లీష్లో ఈ మాట మనం గమనించినట్లయితే ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఇన్ షిలో అనే మాట కనపడుతుంది. ఈ ఇంగ్లీష్ మాటకి యెహోవా సబాయోత్ అనే మాట హెబ్రీ భాషలో రాయబడింది. కనుక యెహోవా సబాయోత్ అనే మాట అంటే సైన్యములకు అధిపతి. ఈరోజు పాత నిబంధన గ్రంథంలో ఆయన అధిపతిగా ఉన్నాడు. ఎవరికి అంటే ఇశ్రాయేలు అనే సైన్యమునకు అధిపతి. అధిపతి అనగా సైన్యాధిపతి అనగా ముందుండి నడిపించేవాడుగా ఆయన మనకు కనపడుతూ ఉంటారు. క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే మనకు ఒక అధిపతి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన
యెహోవా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండి వారిని నడిపిస్తే ఐగుప్తు నుండి కనాను చేరునంత వరకు కూడా వారి ముందుండి వారికి నడిపించి వారిని అడ్డొచ్చిన అమాలేకీయులను, ఫిలిష్తీయులను, ఇంకా అనేక శత్రువుల నుండి ఆయన వారితో కూడా ఉండి యుద్ధం చేసి వారిని విడిపించాడు. ఈరోజు నీ జీవితంలో నీకు అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఉంటే నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుండి నువ్వు విడిపించగలవు. ఆయన అధిపతిగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు ఆలోచన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేడు మనకు అధిపతి, ఆయన అధిపతిగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి ఆయన్ను అధిపతిగా స్వీకరిస్తారో వారి జీవితంలో ఆయన ఆధిపత్యము, ఆయన ఏలుబడి జరుగుతుంది. వారు ఆ యొక్క ఏలుబడిలో అత్యంతమైన ఉన్నతమైన స్థితికి చేరుకుంటూ ఉంటారు. చూడండి, మనకు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఇలా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపత్యకు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయినడల సొదమవలెనుగుదుము, గొమర్రాను పోలియుందుము. కనుక ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు సైన్యములకు అధిపతి అన్న సంగతిని యెషయా తన ప్రవచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనము ఈ మాటకు అర్థాన్ని గ్రహించితే సైన్యములకు అధిపతి అని మనము గ్రహించగలం. ఇక చివరి మాటగా మనం గమనించినట్లయితే యెహోవా రాహ్ అనే మాట కనపడుతుంది. యెహోవా రాహ్, ఈ మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ మై షెపర్డ్ అనే మాట. అంటే ద లార్డ్ మై షెపర్డ్ అనే మాట మనం గమనించినప్పుడు యెహోవా నా కాపరి అనే తెలుగులోనికి ఈ మాట తర్జుమా చేయబడింది. మనకందరికీ నోటెడ్గా, అంటే ప్రతి ఒక్కరికి పరిచయమైన కీర్తన 23వ కీర్తనలో ఈ మాటను మనం చూడగలం. ఈ మాట మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ యెహోవా రాహ్ అనే మాట కనపడుతుంది. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని ఇంగ్లీష్లో కనపడుతుంది. ప్రారంభమే ఉంటుంది, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకేం కావాలో ఆయనకు తెలుసు, నాకు ఏలేమి కలుగుదు, ఏ కొదువ కలుగుదు. అద్భుతమైన కీర్తన. ఎన్నో మాటలు ఇక్కడ అంటే ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు, ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఈ యొక్క కీర్తన మీద రాయబడ్డాయి. ఎంతో మంది పండితులు చక్కని పాటలు ఈ యొక్క కీర్తన మీద రాశారు. కనుక యెహోవా రాహ్ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా కాపరి. కనుక ఆయన మనకు కాపరిగా ఉన్నాడు, ఇశ్రాయేలులకు కాపరిగా ఉన్నవాడు. కనుక ఇశ్రాయేలులకు కాపరిగా ఉండి ఇశ్రాయేలును నడిపించిన వాడుగా దేవుని మనము చూడగలం. కనుక ఆయన కాపరి. ఎవరి జీవితాల్లో ఆయన కాపరిగా ఉంటాడో వారి జీవితాలు ఆయన కాపుదల కిందకు, ఆయన భద్రత కిందకు వారి జీవితాలు వెళ్తాయి. వారి జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. కీర్తనకారుడు అంటూ ఉంటాడు మరొక కీర్తనలో, ఇశ్రాయేలునకు కాపరి, మందవలే యోసేపును నడిపించువాడా అని ఆ కీర్తన రాస్తూ ఉంటాడు. అవును, ఆయన ఇశ్రాయేలునకు కాపరిగా ఉన్నాడు. ఇశ్రాయేలునకు మాత్రమే కాదు, ఈరోజు మనము క్రొత్త నిబంధనకు వచ్చినట్లయితే క్రొత్త నిబంధనలో ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి యోహాను గారు రాస్తూ, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. యెహోవా నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి కాపరి. అలాగే 14వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను గొర్రెల మంచి కాపరిని అని తెలియజేస్తూ ఉంటాడు. కనుక ఆయన మన కాపరి, మనకు కాపరిగా ఉన్నవాడు. కనుక ఆ కాపరి మనల్ని మన జీవితంలో కాసేవాడుగా ఉన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లోని లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు అనే మాట మనకు తెలియచేయబడతా ఉంది. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు గొప్ప కాపరి. ఆయన మనల్ని కాసేవాడై ఉన్నాడు. కనుక ఆయన మన ప్రధాన కాపరి అని పేతురు తన పత్రికలో మొదటి పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాపరిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ కాపుదల లేకుండా మీరు ఉన్నట్లయితే ప్రభు అయిన యేసును వద్దకు రండి, ఆయనను కాపరిగా అంగీకరించండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడై ఉన్నాడు, మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. ఆయన కాపుదల మనకు భూలోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా అనుగ్రహించబడుతుందని నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును వినిపించినటువంటి సహోదరులు దేవకరణ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పాత నిబంధన కాలంలో మీ ప్రజలైన ఇశ్రాయేలీలు వారికి మీరు అనుగ్రహించిన భాషలో ఏ విధంగా మిమ్మల్ని పిలిచారో ఆ భాషకు సంబంధించిన మీ పేర్లు, మీ యొక్క వాటి అర్థాలను కూర్చి మేము నేర్చుకుంటూ వాటి వెనక ఉన్న ఉద్దేశాలను తెలుసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. కొద్ది రోజులుగా మిమ్మల్ని తెలుసుకున్నటకు మేము ప్రయత్నిస్తున్నాము తండ్రి. మిమ్మల్ని తెలుసుకునుట అనేది ఎందరికో లేని గొప్ప భాగ్యము. కనుక మీరు అల్పులము అయోగ్యులమైన మాకు మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానాన్ని, అవకాశాన్ని ఈ ఉదయకాల సమయంలో ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఇంతటి గొప్ప తలంపును మీ దాసుడు తండ్రి మరి రవి గారికి మీరు కల్పించినందుకు, అనేకులను తండ్రి మరి మీ యొక్క వాక్యముతో సంధించే ఆలోచన మీరు అనుగ్రహించినందుకు సహోదరుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీ దాసుని ఇక్కడ బలపరిచి మీ కొరకు బలంగా వాడుకోనండి. అలాగే ఎంతమంది అయితే ఈ గ్రూపులో చేరి ఈ మాటలు వింటున్నారో వారు సత్యమును నేర్చుకుంటూ సత్యం వైపు మళ్ళుకునే జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అలాగే తండ్రి మా ప్రియులు మరి సుజీ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు బలపరచండి, స్వస్థపరచండి, ధైర్యపరచండి తండ్రి. మంచి ఆరోగ్యంతో నింపి మరలా మా మధ్యకు మీరు నడిపించమని వేడుకుంటున్నాం. సహవాసంలో వారు ఆదరణ శక్తిని పొందుకునే కృప దయచేయండి. అలాగే వారి కుమారుని కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా ఈ గ్రూపులో మాకు తెలియకుండా ఎంతమంది బలహీనులుగా అలాగే అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, స్వస్థపరచండి. ఇంకా ఇతరత్ర సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కావలసిన సహాయమును అనుగ్రహించి భవిష్యత్తులో ఈ గ్రూపు అలాగే ఆన్లైన్ బైబిల్ స్కూల్ వర్ధిల్లుటకు అనేకులను మీ వాక్య విస్తరణలో మీరు వాడుకోనండి. ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అందుకొరకు నడుం కట్టుకుని పనిచేసే జ్ఞానంతో నింపి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.